Welcome to the GS and JS educational channel. ఈ వీడియోలో మనం ఐటీఐ గురించిన సమాచారం మనం తెలుసుకుంటాము. అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఈ నెల నుంచి జూన్ నుంచి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అనేది రావడం జరిగింది. ఈ జూన్ 21 వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ అట్లా కంటిన్యూస్గా మనకి ఆగస్టు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఐటీఐలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ మిస్ అయినా పర్వాలేదు, సెకండ్ ఫేజ్లోనైనా త్వరపడి జాయిన్ అవ్వాల్సిందిగా వేడుకుంటున్నాను. ఇంకా చాలామంది ఏంటంటే కొన్ని సందేహాలు ఉన్నాయి. ఐటీ అడ్మిషన్ తీసుకోవడానికి ఏమేమి కావాలి సార్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. స్టూడెంట్స్ 10th అయిపోయిన వాళ్ళు. ఏమి ఉండదండి, చాలా సింపుల్. 10th క్లాస్ సర్టిఫికెటు, స్టడీ కండక్టు, ఆధార్ కార్డు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, ఇవన్నీ క్యాజువల్ ఎక్కడైనా ఉండే. వీటి గురించి పెద్ద కంగారు కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం అంత మాత్రం లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు పేపర్ అప్డేట్ కూడా ఇస్తుంటారు, పేపర్లో కూడా ఇస్తూ ఉంటారు దీని గురించిన సమాచారం. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా కంగారు పడి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఫస్ట్ ఫేజ్ మిస్ అయినా ఆగస్ట్ వరకు అడ్మిషన్స్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా జరుగుతాయి. కాబట్టి ఆలోచించి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఇంకా ఈ ఐటీఐ అడ్మిషన్ అనేది కూడా మొత్తం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతుందండి. చాలామంది ఆఫ్లైన్ అనుకుంటున్నారు, అదేం కాదు. పూర్తిగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. దానికి ఒక 100 రూపీస్ ఆర్ 200 రూపీస్ అవుతాయి. 100 రూపీస్ వచ్చేసి అడ్మిషన్ ఫీజు కింద ఉంటుంది. 100 రూపీస్ వచ్చేసి మీ సేవలు అప్లై చేసి తీసుకుంటారు. ఒక 200 ఖర్చు అవుతుంది, అంత మించి ఏమి ఉండదు. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇన్ టైంలో భావిస్తున్నా. థ్యాంక్ యూ.